నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలను ఇప్పుడు చూద్దాం. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను భావితరాలకు పరిచయం చేయాలనే ఉద్దేశంతో జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో బోనాల సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు అమ్మవారు పోతురాజుల వేషధారణలో ప్రత్యేకంగా అలంకరించుకుని పాఠశాల నుంచి త్రిశక్తి అమ్మవారి ఆలయం వరకు శోభాయాత్రగా తరలి వెళ్లారు. విద్యార్థులు బోనాలతో శోభాయాత్రలో పాల్గొని ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. అందరిని తీసుకొని చాలా బ్రహ్మాండంగా జరిపినాం. దీని ఉద్దేశము పండుగలు పూర్వం నుంచి ఆచారాలు నడుస్తున్నాయి. మా అమ్మగారి ఆచారం మాకు అభిమానం ఉండాలా, ప్రేమ ఉండాలా, అమ్మగారి ఆశీర్వాదం ఉండాలన్న ఆలోచనతో మేము పండుగ జరుపుకుంటున్నాము. అందుకరకే పునర్జీవనం చేపిస్తున్నాము. ఇది అందరు పాటించాలని కోరుతున్నాము. జై హింద్. నిర్మల్ జిల్లా బాసర వద్ద గోదావరి నదిపై ఏర్పాటు చేసిన బాసర లిఫ్ట్ ఇరిగేషన్ పథకం నిర్వహణ లోపాలతో కుదేలైంది. ఒకప్పుడు సుమారు 10,500 ఎకరాలకు సాగునీరు అందించిన ఈ పథకం ప్రస్తుతం 3,300 ఎకరాలకే పరిమితమైంది. ప్రస్తుతం చొక్క నీరు కూడా అందక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. అన్ని వస్తుంది మా పలమనేరు పట్టణంలో వైకాపా చేపడుతున్న రిలే నిరాహార దీక్షలను ఖండిస్తూ స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శనివారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ ప్రధాన కార్యదర్శి గిరిబాబు, నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షుడు నాగరాజులు మాట్లాడుతూ వైకాపా చేస్తున్న అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని అన్నారు. గత 5 ఏళ్ల వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రం తీవ్ర అప్పుల పాలై అభివృద్ధిలో వెనకబడిందని విమర్శించారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తుండగా ప్రతిపక్షాలు దానిని ఓర్వలేక ప్రజల్లో గందరగోళం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా వందనాలు. ఈ యొక్క 3 రోజులుగా పలమనేరులో 3 రోజులుగా దాదాపు 1 వీక్గా పలమనేరులో చాలా వింతలు చూస్తూ ఉన్నాం.
ఏమి వింతలంటే తాత సస్తే బొంత నాది అన్నట్టు ఏదైనా ఎక్కడైనా శవం కనిపిస్తుందా? దీన్ని బట్టి మన సులభం. నిజంగా చనిపోయిన వాళ్ళని కూడా అక్కడ పరామర్శించి వెళ్ళరు, వాళ్ళ బాధలేమో చూడరు. ఈ సాకులోనే మీడియా వాళ్ళు మళ్ళీ పిలిస్తే మనకు ఖర్చు అవుతుందో లేకపోతే టైం వేస్టో, ఈ సాకులోనే మన సొంత ప్రయోజనాలు ఏమైనా ఉందా అనే విధంగా ఈరోజు పలమనేరులో ఇంతసేపు సోదరుడు చెప్పినట్లు గొడ్డల పార్టీ వాళ్ళు ప్రవర్తిస్తున్న తీరును చూస్తే నిజంగానే బాధేస్తుంది. ఇలాంటి వాళ్ళ ప్రతిపక్షం అని చెప్పుకొని ప్రజలను మభ్య పెడతా ఉండేది. నిజంగానే ఒక దళితుడు చనిపోయినాడు, మేమందరూ కూడా చింతిస్తున్నాం, అతనికి అన్యాయం జరిగింది. దాని మీద ఏమైనా వీళ్ళు పోరాటం చేసి ఆ కుటుంబానికి వారికి ఏమైనా న్యాయం చేస్తారనుకుంటే దాన్ని వదిలేసి ఆయనకు నోటీస్ వచ్చిందని, ఇంకొకరికి నోటీస్ పోయిందని అధికారులు పోయి బెదిరిస్తున్నారు. నిజంగా సిగ్గుగా లేదనేసి ఈ సందర్భాన్ని అడుగుతున్నా. అధికారులు బెదిరిస్తారా? మీరు నోటీస్ ఇస్తారు, అది నిజం చేసుకో, అవునా కాదా అని. దానికి ఎందుకు భయపెట్టించేది అధికారులు పోయి? చాలా దానికి వాళ్ళు చెప్పి అధికారి చేసినాడు, వీళ్ళు చెప్పి అధికారి చేసినాడంట. మీరు గతంలో ఎన్ని చేసినా ఒకసారి గుర్తు చేసుకోండి. మేమేమన్నా అప్పుడు పోయేసి అధికారులు మేము బెదిరించామా? పలమనేరు పట్టణంలోని షిఫా వీకేర్ ఫర్టిలిటీ మరియు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఐవీఎఫ్ సెంటర్ ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా ఆగస్టు 9న ఉచిత సంతాన సాఫల్య వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు ఆసుపత్రి యాజమాన్యం డాక్టర్ ఖలీలుల్లా ఎన్ఎస్టీవీ స్పెషల్ ఇంటర్వ్యూలో తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహించే ఈ శిబిరంలో సంతానం లేమితో బాధపడుతున్న దంపతులకు నిపుణులైన వైద్యులు ఉచితంగా పరీక్షలు నిర్వహించి అవసరమైన వైద్య సలహాలు అందించనున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ అంజు మునీసా మాట్లాడుతూ సంతానలేమి సమస్యతో బాధపడుతున్న దంపతులు ఈ అరుదైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని శిబిరానికి హాజరు కావాలని కోరారు. ఆధునిక వైద్య విధానాల ద్వారా అనేక మంది దంపతులకు సంతాన సాఫల్యం సాధ్యమవుతోందన్నారు. చికిత్స ఖర్చులను దృష్టిలో ఉంచుకొని రోగులకు ఈఎంఐ సదుపాయం కూడా అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు. వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ అస్. సో నమస్తే అండి, నా పేరు డాక్టర్ అంజు మునీసా, వీకేర్ ఐవీఎఫ్ సెంటర్, పలమనేరు వీకేర్ ఐవీఎఫ్ సెంటర్ నుండి మాట్లాడుతున్నాను. సో వీకేర్ హాస్పిటల్లో మేము 11 years అయింది స్టార్ట్ చేసి. సో ఇక్కడ స్టార్ట్ చేయడము పలమనేరు లోకల్ టౌన్లో కూడా హయ్యర్ ఎండ్ ఫెసిలిటీస్ అన్నీ అవైలబుల్ ఉండాలా పేషెంట్స్కి అన్న ఎయిమ్తోనే స్టార్ట్ చేసినాము. సో అలానే మనం హాస్పిటల్ని అప్గ్రేడ్ చేసుకుంటూ పోయినాము. సో ఫస్ట్ వి స్టార్టెడ్ విత్ నార్మల్ ఆబ్స్టెటిక్ సర్వీసెస్ అండి. దాని తర్వాత ఈ ఏరియాలో ఉన్న పేషెంట్స్కి ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉండేవన్నీ చూసుకొని ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం ఎక్కువ ఉంది, పిల్లలు లేకుండా బాధపడే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు అని దాని గురించి అప్గ్రేడ్ చేసినాము ట్రీట్మెంట్లో. సో పీసీఓడి సమస్యలు, సో పీసీఓడి కోసం లాప్రోస్కోపిక్ డ్రిల్లింగ్ సర్వీసెస్ అవన్నీ స్టార్ట్ చేసినాం. సో లాప్రోస్కోపిక్ ఇన్ఫర్టిలిటీ ఎవాల్యుయేషన్ కోసం లాప్రోస్కోపీ ఫస్ట్ స్టార్ట్ చేయడం పలమనేరులో మేమే అండి. అలానే దాని తర్వాత హయ్యర్ అండ్ 3D స్కాన్ మెషిన్, దీనివల్ల మనకు గర్భంలో ఉన్న చాలా సమస్యలు కనుక్కోవచ్చు. దాని తర్వాత ట్యూబెల్ ఎవాల్యుయేషన్ అని పిల్లలు లేకుండా ఉన్న వాళ్ళకి, దాంట్లో ట్రీట్మెంట్ కోసం IUI ఆ సర్వీసెస్ అన్నీ ఇచ్చేవాళ్ళము. ఇప్పుడు అవన్నీ అయినాక లాస్ట్లో పిల్లలు అవ్వకపోతే IVF అన్న ఆప్షన్ ఒకటి ఉంటుంది పేషెంట్స్కి. IVF అనగానే పేషెంట్స్ అందరూ సిటీకి వెళ్ళాలా, మెట్రో సిటీకి, బెంగళూరుకి, చెన్నైకి వెళ్ళాలా, లేదా తిరుపతి వెళ్ళాలా. IVF అంటే బయట చేయించుకోవాలంటే పేషెంట్ 6 months వెళ్ళి అక్కడ ఇల్లు తీసుకొని రెంట్ తీసుకొని అక్కడే ఉండిపోవాలి. సో అలా 6 months వాళ్ళు అక్కడ ఉండిపోయినప్పుడు వాళ్ళు అక్కడ 6 months హాస్పిటల్ ఛార్జెసే కాకుండా వాళ్ళ పర్సనల్ ఖర్చులు అవి, ఇల్లు వదిలేసి 6 months ఉండడం, ఇలాంటివన్నీ సోషల్ ఎకనామిక్ బర్డెన్ వల్ల IVF చేయించుకోకుండా ట్రీట్మెంట్ మధ్యలో డ్రాప్ అయిపోయి వచ్చేస్తున్నారు. బీడీ కార్మికులు అర్హులైన వృద్ధులకు చేయూత పెన్షన్లు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ మెట్పల్లి పట్టణ శాఖ ఆధ్వర్యంలో పాత బస్టాండ్ చౌరస్తా వద్ద మహాధర్నా నిర్వహించారు.
బీజేపీ పట్టణ అధ్యక్షుడు దొనికెల నవీన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ నిరసనలో బీజేపీ మహిళా కౌన్సిలర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, బీడీ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీడీలు చుడుతూ తమ నిరసనను వ్యక్తం చేశారు. లేదు, దయచేసి గవర్నమెంట్కి చెప్తున్నాం ఏంటంటే బీడీలు చేసి చాలామంది అనారోగ్య పాలవుతున్నారు కాబట్టి బీడీ పింఛన్లు మరియు వృద్ధులకు కూడా చాలామంది ఒక్కొక్కరు కూడా ఉంటున్నారు, కొడుకులు కూడా పెట్టకుండా కోడలు కూడా పెట్టకుండా ఉంటున్నారు చాలామంది. దయచేసి ఇవి రెండు అమలులోకి తేవాలని అమలు చేసింది. కానీ వృద్ధులకు కానీ బీడీ కార్మికులకు పింఛన్లు రావట్లేదు. మా వార్డులో మాత్రం బీడీ కార్మికులు వృద్ధులు బాగా మంది ఉన్నారు, వాళ్ళకు మాత్రం పింఛన్ అమలు జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని మారుతినగర్ వద్ద గల మారుతి సుజుకి కార్ షోరూంలో నూతన మారుతి బ్రిజా టర్బో ఇంజన్ 1000cc కారును శనివారం ఘనంగా ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్ర వెల్మా కార్పొరేషన్ చైర్మన్, కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జువాడి నరసింగరావు, మెట్పల్లి మున్సిపల్ చైర్మన్ మైలారపు లింబాద్రి షోరూం యాజమాన్యంతో కలిసి నూతన కారును ప్రారంభించారు. ప్రాంత శివారు రెండింటి మధ్యలో ఆదర్శ మోటార్స్ వాళ్ళు న్యూ బ్రీజా కార్ను లాంచ్ చేయడం జరిగింది. ప్రత్యేకంగా మరి ఇక్కడ నారాయణ గౌడ్ గారికి, ఆదర్శ సంస్థ పెద్దలకు రామస్వామి గౌడ్ గారికి, అదే సత్యనారాయణ గౌడ్ గారికి, ప్రతి ఒక్కరికి మన దీంట్లో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. కొత్త మోడల్ లాంచ్ అయింది. ఇది బ్రీజా దాదాపు 1 లీటర్కు 25 కిలోమీటర్లు ఇస్తుంది. ఇవాళ మారుతి అంటే ప్రతి ఊర్లో కూడా సర్వీస్ సెంటర్ కానీ ప్రతి ఒక్కరికి ఆదర్శ మోటార్స్ ఏదైతే స్థలం ఎంచుకున్నారో ఇది మంచి స్థలం కాబట్టి 2 పట్టణాలకు దగ్గరలో ఉన్నాయి. మరి ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా తీసుకొస్తే ఇటు కొరుట్ల వాళ్ళకు, అటు మెట్పల్లి వాళ్ళకు ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ తోటి కూడా మరి ప్రజలందరూ ముందుకు వస్తూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో మీరు హైదరాబాద్లో చూస్తున్నారు, మీరు ఏ కంట్రీకి వెళ్ళినా కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్కు ఎక్కువ ప్రోత్సాహం చేస్తుంది. కాబట్టి మేము కూడా ఆదర్శవాన్ని కోరుతూ ఉన్నాం. తప్పకుండా మన ప్రాంతంలో మీరు విటారాను లాంచ్ చేస్తే మరింత కొరుట్ల పట్టణ ప్రజలు, మెట్పల్లి పట్టణ ప్రజలు, ఈ నియోజకవర్గ పట్టణ ప్రజలు కూడా అందరూ కూడా సంతోషంగా ఉంటారని తెలియజేస్తూ మరి ఆదర్శ మోటార్స్ మరొక్కసారి వారికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఆదర్శ మోటార్స్ మొట్టమొదటి నుంచి అందరి నోట్లలో ఆదర్శ మోటార్స్ అన్న ఎవరు అంటే దాంట్లో రామస్వామి గౌడు అని అంటారు. నాకు చాలామంది ఫోన్ చేస్తూ ఉంటారు, సార్ డిస్కౌంట్స్ ఇది అదని. నేను ఎప్పుడు సత్యనారాయణ గౌడ్కి ఫోన్ చేస్తూ ఉంటాను. ఏదన్నా ఉన్నా మన వాళ్ళకి ఉన్న వాళ్ళకు నేను ఆదర్శ మోటార్స్ యజమాన్యాన్ని కొడుతున్నా. మన దగ్గర వాళ్ళు ఉంటే కొంత ఎంత వీలైతాక, ఎందుకంటే నేను వచ్చి వీళ్ళు అడుగుతారు డిస్కౌంట్ కూడా చెప్పలేదన్న అని అంటారు. కాబట్టి మీడియా ద్వారా నేను తెలియజేస్తాను. వాళ్ళకి తెలియజేస్తే మరొక్కసారి మీ
యాజమాన్యానికి మీకు నారాయణ గౌడ్ గారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఈ షోరూము ఇంకా కొత్త కొత్త వెరైటీ బండ్లతోటి నిండుగా ఉండాలని కోరుకుంటూ సెలవు. మెట్పల్లి పట్టణంలోని అక్షర హైస్కూల్లో బోనాల పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పాఠశాల నుంచి ప్రారంభమైన బోనాల ఊరేగింపు బస్టాండ్ వరకు కోలాహలంగా సాగింది. విద్యార్థులు బోనాలతో పాటు సాంప్రదాయ దుస్తుల్లో పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఊరేగింపులో పోతురాజుల నృత్యాలు, అమ్మవారి వేషధారణతో విద్యార్థుల అలంకరణలు, సాంప్రదాయ నృత్య ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. విద్యార్థులు అడుగడుగున తెలంగాణ బోనాల పండుగ విశిష్టతను, మన సంస్కృతి సాంప్రదాయాలను ప్రజలకు తెలియజేస్తూ నిర్వహించిన నృత్య ప్రదర్శనలు మెట్పల్లి పట్టణ ప్రజలను విశేషంగా ఆకట్టుకున్నాయి. వన్యకుల క్షత్రియుల జాతిపిత పొన్నమండ లక్ష్మణస్వామి 157వ జయంతి వేడుకలు చిత్తూరు జిల్లా వన్యకుల క్షత్రియ సంఘం మరియు వన్యకుల ఎడ్యుకేషన్ అండ్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. శుక్రవారం డిఐ రోడ్లోని వన్యకుల క్షత్రియ కళ్యాణ మండపంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఆయుర్వేద వైద్య రంగంలో పొన్నమండ లక్ష్మణస్వామి శర్మ విశేష సేవలు అందించారన్నారు. 120 రకాల ఔషధాలను తయారు చేసి దేశ విదేశాలకు పంపిణీ చేసిన మహనీయుడని కొనియాడారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వన్యకుల క్షత్రియులకు ప్రాధాన్యత ఇవ్వాలని అక్టోబర్ నెలలో ఆత్మీయ సమావేశం నిర్వహించి కార్యాచరణ రూపొందిస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత మరియు సంస్కృతి కమిషన్ ఆధ్వర్యంలో గుంటూరు నగరంలో శని ఆదివారాలు ఇన్నర్ రింగ్ రోడ్ సమీపంలోని కొరటేపాడు విద్యానగర్ రోడ్డులో అత్యంత వైభవంగా జరుగుతున్న అమరావతి చిత్రకళా వీధి ఉత్సవానికి ముఖ్య అతిథిగా కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ హాజరయ్యారు. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ కీలకోపన్యాసం చేశారు. రాజ్యసభ సభ్యులు భాష్యం రామకృష్ణ, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజులు హాజరై ప్రత్యేకంగా ప్రసంగించారు.
కుబీర్ గ్రామంలో దశాబ్దాలుగా మురికి కాలువ సమస్యతో ఇబ్బందులు పడుతున్న వడ్డెర కాలనీ ప్రజలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు మంజూరైన 76 లక్షల రూపాయల నిధులు వృధా అవుతున్నాయా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కుబీర్లోని వడ్డెర కాలనీ నుంచి పెద్దవాగు వరకు ఈజీఎస్ వీబీజీ ర్యామ్ నిధులతో చేపట్టిన మురికి కాలువ నిర్మాణ పనులు పూర్తి కాకముందే కూలిపోవడంతో గ్రామస్తులు, ఉప సర్పంచ్ గంగాధర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కలెక్టర్ కుబీర్ మండలాన్ని సందర్శించిన సమయంలో వడ్డెర కాలనీ ప్రజలు తమ సమస్యలను వివరించి వినతి పత్రం సమర్పించారు. वो सलाह बहुत भरी क्या 76 लाख रुपए की 76,000 समुद्र की నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలోని బెలగాం గ్రామంలో గ్రామ సర్పంచ్ గ్రామ సభ నిర్వహించారు. గ్రామంలో గ్రామ సభ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు వారి పాఠ్య పుస్తకాలలో గ్రామ సభ గురించి పాఠం ఉండడంతో అవగాహన కోసం హాజరయ్యారు. గ్రామ సభలో ఉన్న గ్రామస్తులు గ్రామంలోని సమస్యలను సర్పంచ్ కు అధికారికి విన్నవించారు. అక్కడే గ్రామంలో ఉన్న విద్యార్థులు కూడా వారి పాఠశాల ఆవరణలో మొరం వేయించాలని, పాఠశాలలో టీచర్స్ కొరత ఉందని సర్పంచ్ కు విన్నవించారు. విద్యార్థులు కోరిన విధంగా పాఠశాలలో ఉన్న సమస్యలను నెరవేరుస్తానని హామీ ఇచ్చారు. అదే గ్రామ సభలో ఎవరెవరు పాల్గొంటారు, ఏ సమస్యలను ప్రస్తావిస్తారు, ఎలా నెరవేరుస్తారని ఉపాధ్యాయుడు విద్యార్థులకు వివరించారు. తర్వాత అక్కడ బల్బు పెట్టించడం, మనం మీటింగ్ లో డిస్కస్ చేస్తేనే మనకి ఏడ సమస్య ఉన్నది తెలుస్తుంది. తెలిసిన తర్వాత మనం గ్రామ పంచాయతీ మీటింగ్ లో దాన్ని డిస్కస్ చేసి తర్వాత విడతల వారీగా మనకు దాన్ని సాల్వ్ చేసుకుంటాం. తర్వాత మనం మెయిన్ గా గ్రామ సభ జరుపుకునేది మన సమస్యల గురించి, జరగబోయే పనుల గురించి. మనం పనుల తర్వాత ఏం చేసుకున్నాలన్నది గ్రామ పంచాయతీ మీటింగ్ లో డిస్కస్ చేసి సాల్వ్ చేసుకోవడం మనం దీనికి గ్రామ సభ ఉద్దేశం. గ్రామ సభలో ఎవరు ముఖ్యంగా గ్రామ సభలో సర్పంచ్ గారు, అట్లాగే గ్రామ ప్రజాప్రతినిధులు, పంచాయతీ సెక్రటరీ గారు, ముఖ్యంగా గ్రామంలో ఉన్న ఓటర్లందరూ పాల్గొని గ్రామంలో ఉన్న సమస్యల గురించి ఏవైనా ఇంకా తీర్మానాలు చేయడానికి కానీ, అవసరమైన అవసరాల గురించి తీర్మానాలు చేయడం కానీ, ఇంకా ఏదైతే గ్రామంలో ఉన్న నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం కోస్లీ గ్రామంలో పంచాయతీ ఆధ్వర్యంలో రహదారులపై ఏర్పడిన గుంతలను పూడ్చే పనులు చేపట్టారు. గ్రామంలో రహదారులు అధ్వానంగా మారడంతో వాహనదారులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో అధికారులు స్పందించారు. మట్టితో గుంతలను పూడ్చి రహదారులను చదను చేసే పనులను చేపట్టారు. వర్షాల కారణంగా రహదారులు మరింత దెబ్బతినకుండా ముందస్తు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఆటంకం లేకుండా
చరిత్రలోనే గొప్ప పరిపాలకుడిగా నిలిచిన శ్రీకృష్ణదేవరాయలు పేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన వంగవీటి మోహనరంగా వంటి మహనీయులను గౌరవించుకోవడం మన కర్తవ్యమని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. శనివారం ఊబలంకలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీకృష్ణదేవరాయలు వంగవీటి మోహనరంగా విగ్రహాలను ఆయన కొత్తపేట జనసేన ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్తో కలిసి ఆవిష్కరించారు. అనంతరం విగ్రహాలకు పూలమాలలు వేశారు. నేటి యువత కృష్ణదేవరాయలు తెలుగు భాషకు చేసిన సేవలను తెలుసుకోవాలన్నారు. వంగవీటి మోహనరంగ ఆదర్శాలను పుణికి పుచ్చుకోవాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. చిత్తూరు మెగా డిఎస్సిలో అవకతవకలు జరిగాయంటూ ఆరోపిస్తూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ చిత్తూరులో వైఎస్ఆర్సీపీ చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 3వ రోజుకు చేరాయి. చిత్తూరు వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ విజయానందరెడ్డి ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఈ దీక్షలో భాగంగా శనివారం వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, నిరుద్యోగులు నల్ల చొక్కాలు ధరించి నిరసన తెలిపారు. దీక్షకు పలువురు న్యాయవాదులు సంఘీభావం ప్రకటించారు. అన్నా ఓకేనా. రాష్ట్రం అంతా జరిగే రిలే నిరాహార దీక్ష ఇవాళ 3వ రోజుకు చేరుకుంది. అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు జరుగుతున్న రాష్ట్రం మొత్తం నిరుద్యోగులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు సమ్మెలో పాల్గొని అందరూ కూడా నిరాహార దీక్ష చేస్తూ వాళ్ళ యొక్క ఆవేదనను వ్యక్తం చేసుకుంటున్నారు. అదేవిధంగా చిత్తూరులో విజయానందరెడ్డి గారి కన్వీనర్ ఆధ్వర్యంలో విద్యార్థులు, యువకులు అందరూ కూడా ప్రశ్నిస్తూ గవర్నమెంట్ ఫామ్ అయ్యి 3 years అయి కూడా ఫీజు రియంబర్స్మెంట్ రాలేదని చదువుకునే విద్యార్థులకు, తర్వాత నిరుద్యోగ వృత్తి ఇస్తామని యువకులకు ఎవరు కూడా ఇవ్వడం జరగలేదు. ఈ 2 కారణాలే కాకుండా చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోలు ఇచ్చిన ఏ ఒక్క పేద బడుగు వర్గాలు కూడా ఏది న్యాయం చేయలేదని ఈ యొక్క చిత్తూరు జిల్లా కార్యవర్గం ఎన్నికలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఎన్నికల అధికారి రాజ్ కుమార్ ప్రకటించారు. ఈ సందర్భంగా అధ్యక్షులుగా శివయ్య, కార్యదర్శి నరేష్ బాబు, ట్రెజరర్ వెంకటాచలపతి, ఆర్గనైజింగ్ సెక్రటరీ మోహన్ మరియు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా అధ్యక్షులు శివయ్య మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యలను తీర్చడానికి అనునిత్యం వారిని అందుబాటులో ఉంది, వారి సమస్యలు పరిష్కరిస్తానని తెలిపారు. ఎన్నికైన సభ్యులను పలువురు సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ చిత్తూరు డిస్ట్రిక్ట్ టు సర్వ్ ది కమ్యూనిటీ ఆఫ్ ఎంప్లాయీస్ ఎబిలిటీ టు డిశ్చార్జ్ మై డ్యూటీస్ ఇన్ అకార్డెన్స్ విత్ ది ప్రొవిజన్స్ ఆఫ్ ది అసోసియేషన్ అమరావతి. వరలక్ష్మీదేవి, మిస్టర్ ధరణి కుమార్, మోహన్, ఈ ఎన్నిక కాబట్ట ఈ 21 మంది సభ్యులు జిల్లాలో ఉన్నటువంటి వారు సభ్యుల శ్రేయస్సుకు పాటుపడి అలాగే
పెంపొందించే విధంగా అలాగే సభ్యుల శ్రేయస్సుకు వారి ఆశయాల మేరకు సంఘ అభివృద్ధికి పాటుపడి మరి అందరికీ నమస్కారం. ఈరోజు చిత్తూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నిక చేసినందుకు తాలూకా కార్యదర్శులకి